Hello everyone, this is Divya Reddy. I'm practicing as an advocate at Hyderabad. అందరికి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అనండి. సో భారతదేశం విద్య, వైద్య, ఆరోగ్య, వ్యాపార రంగాలలో మనకంటూ ఒక స్థానాన్ని, గుర్తింపును ప్రపంచ స్థాయిలలో తెలియజేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. బట్ ఇది అవుట్ సైడ్ ఆఫ్ ది ఇండియా అండ్ కమ్ టు ది ఇన్సైడ్ ఆఫ్ ది ఇండియా. ఆడవాళ్ళ పైన రోజు రోజుకి అత్యాచారాలు అనేది ఎక్కువైపోతూ ఉన్నాయి. రీసెంట్ గా చూసినట్లయితే కలకత్తాలో ఒక డ్యూటీ డాక్టర్ పైన ఘోరంగా అత్యాచారం అనేది చేసి చంపివేయడం జరిగింది. సో మరి ఒక నిర్భయ కేసుని తలపించే విధంగా ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. సో రీసెంట్లీ నంద్యాలలో చూసినట్లయితే ఒక మైనర్ అమ్మాయి పైన మిగతా మైనర్స్ రేప్ చేసి చంపివేయడం జరిగింది. అండ్ ఇంకా రీసెంట్లీ మెడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ లో ఒక ఉమెన్ తన పని తను చేసుకొని ఆటో తీసుకొని వెళ్తున్న సందర్భంలో ఆటో వాళ్ళు ఇంకా అతనికి తెలిసిన కొందరు కలిసి ఒక నిర్మానుష్యమైన స్థలానికి తీసుకువెళ్లి ఆ అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. సో దెర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ saying that law should be changed. So before they change the law and before they talking about the law, ప్రతి ఒక్క మనిషి చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది అండి ఇక్కడ. సో ప్రతి ఒక్క ఇంట్లో ఒక మనిషి ఆలోచన చేంజ్ అవ్వాల్సి ఉంది. ఒక మనిషి లైక్ ఒక ఉమెన్ ని చూసే చూపులో చేంజ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అండ్ మీ గూగుల్ హిస్టరీని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ని చేంజెస్ సమాజంలో పెట్టుకొని చట్టాలు సరిగ్గా లేకపోవడం వలన, వాళ్ళపైన శిక్షలు సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ అత్యాచారాలు పెరిగిపోతున్నాయని మాట్లాడుతున్నామే. ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఇప్పుడు మీరు ఒకసారి చూసినట్లయితే నిర్భయ కేసులో ఆ అక్యూజ్డ్ వాళ్ళకి ఉరిశిక్ష ఇవ్వడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే కదండి. వాళ్ళేం తప్పించుకోలేదు. వాళ్ళు వచ్చి ఇప్పుడు సొసైటీలో తిరుగుతలేరు. వాళ్ళని ఉరిశిక్ష వేసి చంపివేయడం జరిగింది. మరి రీసెంట్ గా కలకత్తాలో డ్యూటీ డాక్టర్ పైన కూడా మరి ఒక నిర్భయ కేసుని తలపించే విధంగా మరి రేప్ జరిగింది. మరి ఇంత చట్టాలలో ఇంకా ఉరి శిక్షలు కూడా విధిస్తున్నారు కదా, ఇంకా చట్టాలలో ఏం మార్పు తీసుకురావాలని మాట్లాడుతున్నారు. సో చట్టాలలో మార్పు తీసుకురావడానికి ముందండి మన భారతదేశంలో యాక్చువల్లీ మన లాస్ లో 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, బట్ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని ఒక దానిని నమ్ముకొని మనం ముందుకెళ్తున్నాము. మీరు చూసినట్లయితే మనకి 498A ఉంది అండ్ కొన్ని పోక్సో యాక్ట్ వచ్చింది. ఇలాంటి యాక్ట్స్ అన్ని వచ్చాయి కదా. సో 498Aని ఎంతమంది మిస్యూజ్ చేస్తున్నారు మీరే చెప్పండి. సో అగెనెస్ట్ 498A అని చెప్పేసి కొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కావచ్చు, కొంత దాన్ని అగెనెస్ట్ గా ఫైట్ చేస్తున్నారు. ఎందుకు ఫైట్ చేస్తున్నారు? మరి చేయకూడదు కదా. ఒక ఉమెన్ ని గృహహింస చేసినట్లయితే ఆ గృహహింస చేసిన దానిలో మనం ఆ అమ్మాయికి బాధ పెట్టినప్పుడు మనం 498Aని రిజిస్టర్ చేస్తున్నాము. కానీ అది కూడా మిస్యూజ్ చేస్తుంటే చాలా మంది ఇన్నోసెన్స్ సఫర్ అవుతున్నారని చెప్పే కదా ఈ వ్యతిరేకత తీసుకొచ్చిండ్రు. సో మరి ఇప్పుడు చట్టాలలో చేంజ్ తీసుకురావాలని మనం మాట్లాడుతున్నాం కదా. ఎవరైనా ఒకరు కానీ రేప్ చేశారని ఒక ప్రిలిమినరీ అసెస్మెంట్ లో క్లియర్ చేసుకున్నారనుకోండి, ఇమ్మీడియట్లీ వాళ్ళని ఉరి చేశాము అనుకోండి, అప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి కాదని తెలిస్తే ఎవరు మళ్ళీ తప్పు పడతారు? మళ్ళీ చట్టాలనే కదా తప్పు పడతారు. దానికంటే ఒక ట్రయల్ ప్రొసీజర్ ఉంది. ఆ ట్రయల్ ని పూర్తి చేసుకొని అతను తప్పు చేశాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మన చట్టం 100% వాళ్ళని శిక్షిస్తుంది. రేప్ చేసిన వాళ్ళకి 100% ఉరి శిక్ష అనేది ఇస్తుంది. అదేమి ఇవ్వకుండా వదిలేయట్లేదు వాళ్ళని. కానీ ఫస్ట్ మనలో నుంచి ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ ఆలోచనల నుంచి మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందండి. అండ్ పిల్లల్ని పెంచుతున్న పెంపకంలో మార్పు ఖచ్చితంగా తీసుకురావాల్సి ఉంది. అండ్ వాళ్ళకి ఒక ఎథిక్స్ వాల్యూస్ తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిల్డ్రన్ ఆర్ ఫ్యూచర్ ఇండియా. సో వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అండ్ రేప్ చేయడానికి అయితేనండి ఏజ్ తో సంబంధం లేకుండా తయారైపోయింది. 40 years, 50 years, 70 years, 8 years చిన్న పిల్లల పైన, ముసలి వాళ్ళ పైన, అసలు ఎవరు కనిపిస్తే వాళ్ళ పైన రేప్ చేస్తున్నారు. మనుషులకి పశువులకి తేడా లేకుండా మన సమాజంలో ముందుకెళ్తున్నారంటే మన చుట్టూ మన పక్కనే ఎంతో మంది క్రిమినల్స్ మాస్క్ వేసుకొని తిరుగుతున్న సొసైటీ తయారైంది ఇప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరిలో చేంజ్ ఉండాలండి. ఒక చట్టం మారాలనో, ఒక పోలీస్ వ్యవస్థనో, లేకపోతే న్యాయ వ్యవస్థనో మనం కాదు తక్కువ పరచాల్సింది. ప్రతి ఒక్కరు సమాజం నుంచి రావాల్సిన తప్పుని తెలుసుకొని వాళ్ళలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. మన ఇండియన్స్ ని, మన భారతదేశాన్ని చూపిస్తున్నాం మన భారత మాతతో. సో భారత మాత ఒక స్త్రీమూర్తి. సో ఎక్కడైతే ఆడవాళ్ళని పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని చెప్తున్న సంస్కృతి అండి మనది. కానీ అక్కడే ఈ ఆడవాళ్ళకి అసలు
సేఫ్టీ లేకుండా అయిపోయింది. సో ఇండిపెండెన్స్ డే మహాత్మా గాంధీ గారు అన్నారు, ఎప్పుడైతే ఆడది 12 గంటల రాత్రికి ఒంటరిగా తిరుగుతుందో ఆ రోజు మనకి స్వతంత్రం వచ్చింది అని చెప్పేసి. కానీ మిట్ట మధ్యాహ్నం 12 o'clock కూడా ఒక ఆడపిల్లని ఒంటరిగా పంపాలంటే భయపడాల్సిన రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఈ రోజు మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఒకవైపు మన దేశ అభివృద్ధిని చూసుకుంటూనే ఇంకోవైపు ఇలాంటి క్రిమినల్ కేసెస్ లో కూడా ఇలాంటివి వినిపిస్తూ రోజు ప్రతి క్షణం బాధపడుతూ, తన ఫ్యామిలీకి ఒక అమ్మాయి దూరంగా ఉంటే తన సేఫ్టీ గురించి ఆ పేరెంట్స్ బాధపడుతూ, చిన్న పిల్లల్ని స్కూల్ కి పంపాలంటే బస్సులో ఏం జరుగుతుంది, ఆటోస్ లో ఏం జరుగుతుంది, స్కూల్లో ఏం జరుగుతుందని పేరెంట్స్ భయపడుతూ బ్రతకాల్సిన అవసరం ఇక్కడ ఎందుకు వచ్చింది ఇంతగా? సో ప్రతి ఒక్కరిలో చేంజ్ అనేది ఉండాలి అండి. సో ఇలాంటి తప్పుడు ఆలోచనలన్నీ ప్రతి ఒక్క మనిషిలో నుంచి చేంజ్ తీసుకురావాలి. మనం ఫస్ట్ మార్పు రావాలి, మార్పు తేవాలని ఎవరో కాదు తీసుకురావాల్సింది, మనలో నుంచి మార్పు రావాలి. సొసైటీ అంటే మన కోసమే చట్టాలు ఉన్నాయి, మన కోసమే వీటన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. బిఫోర్ వి ఆర్ ఫోర్సింగ్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ వీ షుడ్ చేంజ్ అవర్ సెల్ఫ్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ.